అందరికీ నమస్కారం. అర్ధాంగి పార్ట్ 36. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సింధూర పుట్టినరోజు సందర్భంగా రాత్రి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేస్తారు. అందరూ బహుమతులు కూడా తీసుకువస్తారు. బహుమతులు ఓపెన్ చేసి చూడగా అందులో ఎర్ర కారు, శివుడు బొమ్మ గిఫ్ట్లుగా ఉంటాయి. అది చూసి సింధూర చాలా భయపడిపోతుంది. సింధూర తన గదిలోకి వెళ్ళి ఎవరికో నా గురించి పూర్తిగా తెలిసిపోయింది, ఇప్పుడేం చేయాలి అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటుంది. తర్వాత రోజు ఉదయం అందరూ, ఏంటమ్మా ఇంకా గుడికి వెళ్ళలేదు? నువ్వు ప్రతి పుట్టినరోజుకి గుడికి వెళ్ళి అమ్మవారి గుడిలో పూజ చేయిస్తావు కదా, ఇంకా వెళ్ళలేదేంటి అని సందేహంగా లక్ష్మి అడగటంతో, వెళ్తున్నాను పిన్ని అని సమాధానమిస్తుంది సింధూర. కానీ గుడికి వెళ్ళాలి అన్న ఆలోచనే మర్చిపోయింది. సరేనమ్మా, పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ఏవి అని మళ్ళీ లక్ష్మి సందేహంగా అడగటంతో, పిన్ని దారిలో తీసుకుందామని చెప్పి నిన్న తీసుకోలేదు, వెళ్తూ దారిలో తీసుకుంటాను అని ఏదో నోటుకొచ్చిన అబద్ధం చెప్పి ఇక ఇంట్లో వాళ్ళని నమ్మించడం కోసం తప్పని పరిస్థితుల్లో గుడికి బయలుదేరుతుంది. సింధూర ఎప్పుడైనా సరే తను ఒక్కటే వెళ్ళాలి అనుకున్నప్పుడు సొంతగా డ్రైవ్ చేసుకుంటుంది. కానీ ఈ రోజు తన గురించి ఎవరికి తెలిసిందా అన్న ఆలోచనలో డ్రైవ్ చేయలేనేమో అని సందేహం వచ్చి కారు డ్రైవర్ని కారు తీయమని చెప్తుంది. డ్రైవర్ కారు నడుపుతున్నంతసేపు ఆలోచనలోనే ఉంటుంది. ఎవరికి తెలుసు ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా దీని నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగా గుడికి వెళ్ళేటప్పుడు పూజ సామాగ్రి కొనాలి అన్న విషయం గుర్తుకు వచ్చి, డ్రైవర్ పూజ సామాగ్రి కొనాలి, కారు ఒక పక్కకి ఆపు అనటంతో డ్రైవర్ కారు ఆపుతాడు. సింధూర కారు దిగి పక్కనే ఉన్న షాపుకు వెళ్లి కావాల్సిన వస్తువులు కొని వచ్చుకొని మరలా కారులో కూర్చుంటుంది. రాత్రి నుంచి అదే పనిగా ఆలోచిస్తూ ఉండటం వల్ల సింధూరాకి కొంచెం తలనొప్పిగా అనిపించి కారు సీటులోనే వెనకకి తల ఉంచి కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతూ ఉంటుంది. కారు చాలాసేపు వెళ్తూనే ఉంటుంది. చాలా దూరం వెళ్లిన తర్వాత ఒక చెట్టు పక్కన కారు ఆపి డ్రైవర్ దిగి వెళ్ళిపోతాడు. సింధూరాకి సందేహం కలుగుతుంది. ఏంటి డ్రైవర్ సైలెంట్ గా ఉన్నాడు, కారు దిగాడు అని చుట్టూ పరిసరాలు చూస్తుంది. కానీ డ్రైవర్ కనపడ్డు. పరిసరాలు చూసి సింధూర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలకి ఒకప్పుడు వచ్చింది. ముందు రోజు రాత్రి సింధూరాకి బహుమతిలో వచ్చిన గుడి బొమ్మ ఏది అంటే, ఇప్పుడు నన్ను తీసుకువచ్చిన డ్రైవర్ ఆ మనిషి అయ్యుంటాది. నేను పూజ సామాగ్రి కొని వచ్చేటప్పుడు ఎవరొచ్చి డ్రైవర్ సీట్ లో కూర్చున్నారో నేను చూసుకోకుండా ఎక్కేశానన్నమాట అని బయటికి వచ్చి కంగారుగా దిక్కులు చూస్తూ ఉంటుంది. కానీ ఎవరూ కనపడరు. డ్రైవర్ సీట్ లో ఒక పేపర్ పెట్టి ఉంటుంది. మేడం, రేపటిలోపు మీరింట్లో వాళ్ళకి మీ గురించి నిజం చెప్పేయండి, లేదు అంటే నేరుగా నేనే వచ్చి చెప్పేస్తాను. నేనెవరో ఏంటో కనిపెట్టాలనుకున్నా మీరు కనిపెట్టలేరు, అర్థమైందా? ఒకవేళ కనిపెట్టినా మీ చేతుల్లో నన్నేమీ చెయ్యలేరు. మీరు నన్ను డబ్బులు పెట్టి కొనలేరు, ఏమీ చెయ్యలేరు. కాబట్టి దయచేసి మీ నిజ స్వరూపం ఇంట్లో వాళ్ళకి తెలియాలి అనుకుంటున్నాను. మీ అంతటి మీరు చెబితే కొన్ని విషయాలు మాత్రమే మీరు చెప్పగలుగుతారు. అదే నేను వచ్చి చెప్తే నువ్వు చేసిన ప్రతి పని, దాని వెనుక ఉన్న ఉద్దేశం వివరించి చెప్తాను. అప్పుడు జీవితాంతం నీ కుటుంబం నిన్ను అసహించుకుంటుంది అని రాసి ఉంటుంది ఆ పేపర్. ఇక అది చదివిన సింధూర కాసేపు ఆలోచనలో పడి, ఇక నేను తప్పించుకోలేను, ఏదో తెలియక తప్పు జరిగింది అని ఇంట్లో వాళ్ళకి చెబుతాను. ఆ తరువాత ఏం జరిగితే అది జరుగుతుంది అని నిజం చెప్పాలి అని నిర్ణయించుకుని ఇంటికి బయలుదేరుతుంది సింధూర. ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉంటే విశాల్ వచ్చి, కార్తీక్ గారు, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను అంటాడు. చెప్పు విశాల్, మా దగ్గర నీకు మొహమాటం ఏమిటి? అయినా ఏం చెప్పాలనుకుంటున్నావో నేరుగా చెప్పు, ఇలా పర్మిషన్ అవసరం లేదు అని కార్తీక్ అనేసరికి, సరే కార్తీక్ గారు, నాకేమనిపిస్తుందంటే సమీర్ ఎలా అయితే తన స్నేహితుడు చనిపోయినప్పుడు షాక్ గురయ్యి మాట్లాడటం మర్చిపోయాడో, మరలా విద్య గారికి ఏదో జరుగుతుందని మాట్లాడటం మొదలు పెట్టాడు. అలాగే సాగర్ విషయంలో కూడా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే సాగర్ మామూలు మనిషి అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది అంటాడు విశాల్. ఎలా చేద్దామనుకుంటున్నావు అని
కొంచెం సందేహంగా కార్తీక్ అడిగితే, అసలు ఆ రోజు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, యాక్సిడెంట్ ఎక్కడ అయ్యింది, తర్వాత హాస్పిటల్లో మెలకువ వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడో పూర్తిగా నాకు చెబితే నాకు తెలిసిన కొంతమంది ఆర్టిస్టుల సహాయంతో ఒక వీడియోని తయారు చేస్తాను. సాగర్కి సినిమా చూద్దామని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి ఆ వీడియో చూయిద్దాం. ఆ రోజు జరిగిన సంఘటనలు కళ్ళ ముందు వీడియో రూపంలో కనపడుతుంటే సాగర్కి తన గతం గుర్తుకు వస్తుందేమో అని వివరంగా చెప్పడంతో కార్తిక్ చాలా బాగుంది. సాగర్ మామూలు మనిషి అవటం కన్నా నాకు ఇంకేమీ అవసరం లేదు. కానీ ఆ రోజు కారులో నేను లేను. సాగర్, సింధూర, ఠాగూర్ గారు, లక్ష్మి అత్తయ్య వీళ్ళ నలుగురే ఉన్నారు. లక్ష్మి అత్తయ్యని అడిగి పూర్తి వివరాలు తెలుసుకో అని కార్తీక్ అనటంతో విశాల్ లక్ష్మి గారిని అడిగి ఆ రోజు అసలు ఏం మాట్లాడుకున్నారు, ఏ రూట్ లో వెళ్ళాడు అన్ని వివరాలు కనుక్కుంటాడు విశాల్. వివరాలు కనుక్కున్న తర్వాత తన స్నేహితుడైనటువంటి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసే చిన్న చిన్న క్యారెక్టర్ల వాళ్ళతో ఆ రోజు ఏం జరిగిందో ఆ విధంగా ఒక వీడియో తయారు చేస్తారు. ఆ రోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చుని ఆ వీడియో చూపించి సాగర్కి గతం గుర్తుకు వచ్చేలా చేయాలన్నదే విశాల్ ప్రయత్నం. సింధూర ఇంట్లో అందరికీ నిజం చెప్పాలి అని నిర్ణయించుకుని ఇంటికి వస్తుంది. హాల్లో భరత్ తన హోంవర్క్ రాసుకుంటూ కనపడతాడు. మళ్ళీ ఇంకోసారి పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ అని చెప్పి భరత్ వచ్చి సింధూరాని గట్టిగా కౌగలించుకుంటాడు. భరత్ అలా సింధూరాని గట్టిగా పట్టుకోవడంతో సింధూరాకి చాలా బాధ కలుగుతుంది. నేను చేసిన పని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా నన్ను కోప్పడతారు. భరత్ ఎప్పుడు నా వైపు కనీసం చూడను కూడా చూడడు. ఒకవేళ నా భర్త కార్తిక్ కోపం వచ్చి ఆ నేరం చేసినందుకు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో కూడా పెట్టొచ్చు. నేను ఈ నిజం అందరికీ చెప్పటం వల్ల నా కొడుక్కి దూరంగా ఉండాలి. ఈ ప్రపంచంలో నేను దేన్నైనా తట్టుకొని నిలబడగలను. కానీ నా కొడుకుని దూరంగా ఉండి నేను బతకలేను. ఈ నిజం ఎవ్వరికీ చెప్పను. కావాలంటే నా గురించి తెలిసిన వాళ్ళని కనుక్కొని వాళ్ళని చెప్పేస్తాను అని భరత్ని పట్టుకుని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది సింధూర. సింధూర అసలు ఎవరికి ఇవన్నీ తెలిసా అని చెప్పి ఆలోచనలో ఉండగా కార్తీక్ గదిలోకి వచ్చి, సింధూర తొందరగా రెడీ అవ్వు, మనమందరం ఒక సినిమా చూడాలి అంటాడు కార్తీక్. నాకు అసలు ఓపిక లేదండి, నేను రాలేను, సినిమా చూడలేను అంటుంది విసుగ్గా సింధూర. అయ్యో సింధూర అలా అనకు, ఇప్పుడు మన ఇంట్లో విశాల్ తయారు చేసిన ఒక వీడియో ప్లే చేయబోతున్నాము. ఈ వీడియో చూశాక సాగర్ మామూలు మనిషి కాగలడు. నీకు సాగర్ మామూలు అవ్వటం కన్నా ఆనందం ఏముంటుంది, పదా సింధూర అని కార్తీక్ అనేసరికి సింధూరాకి సందేహం కలిగి ఏం వీడియో అని అడుగుతుంది. తెలీదు, ఆ రోజు మీరు గుడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు సాగర్కి యాక్సిడెంట్ అయింది కదా, దానికి సంబంధించిన ఒక వీడియో విశాల్ తయారు చేస్తున్నాడు. నేను కూడా ఆ వీడియో తయారు చేయడం కోసం చాలా హెల్ప్ చేశాననుకో అని తనను తాను పొగుడుకుంటాడు కార్తీక్. ఆ మాటలకి సింధూరాకి కన్ఫామ్ గా తన గురించి విషయాలు తెలిసింది విశాల్కే అని అర్థమైంది. ముందు విశాల్ తయారు చేసిన వీడియో చూద్దాం, దానిలో ఏదైనా కొంచెం తేడా అనిపించినా అప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ వేద్దామని చెప్పి సింధూరా కూడా తొందరగా రెడీ పదండి అంటుంది. ఒక్క సాగర్కి తప్ప ఇంట్లో వాళ్ళందరికీ ఆ వీడియో గురించి కొంచెం అవగాహన ఉంది. ఒక కొత్త సినిమా చూస్తున్నట్లు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అని మాత్రమే సాగర్కి చెప్పి ఉంటారు. సాగర్ ఆ సినిమా చూడటం కోసం పాప్కార్న్, ఆలు చిప్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ రెడీ చేసుకుని వచ్చి మొదటి చైర్లోనే కూర్చుంటాడు. ఒక రూమ్ లో సినిమా లాంటి స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. ఆ స్క్రీన్ కి ఎదురుగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చునే విధంగా సీట్లు అరేంజ్ చేసి లైట్లన్నీ ఆఫ్ చేసి వీడియో ప్లే చేస్తారు. వీడియోలో అసలు ఏముందా అని అందరూ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. ఒక వీడియోలో కారు సన్నివేశం కనబడుతుంది. కారులో డ్రైవర్ సీట్లో సాగర్ పక్కన సింధూర, వెనక సీట్లో ఠాగూర్ గారు, లక్ష్మి కూర్చుని వెళ్తున్న సన్నివేశం. ఆ క్యారెక్టర్లను చూస్తే మామూలుగా సింధూర ఎలాంటి చీర కట్టుకుంటుందో అలాంటి చీర, ఆఖరికి పెట్టుకునే బొట్టు బిళ్ళలు కూడా సేమ్ గా తయారు చేసి ఉంటారు. అది చూసి సింధూర కొంచెం కంగారు పడుతుంది. సాగర్ మాత్రం సేమ్ నాలాంటి డ్రెస్సే వేసుకున్నాడు ఆ కారు నడిపే అబ్బాయి అని నవ్వుతాడు. అవును సాగర్, పేర్లు కూడా ఇంట్లో వాళ్ళ పేర్లే పెట్టాము అని విశాల్ అనటంతో
సింధూర విశాల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. సాగర్ కారు నడుపుతూ, నేను లండన్ వెళ్ళడానికి బయలుదేరే విమాన సమయం కేవలం 2 గంటలు మాత్రమే ఉంది. మనం ఇక్కడి నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఇంకా 2 గంటల జర్నీ చేయవలసి వస్తుంది. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో. నువ్వు తొందరగా రెడీ అవ్వాల్సింది సింధూర అక్క అని సాగర్ చిరుకోపంగా అంటాడు. సాగర్, నువ్వు లండన్ వెళ్ళటం కొత్త కాదు. అయినా ఒక బిజినెస్ పని మీద వెళ్తున్నావు. 2 days లో మళ్ళీ తిరిగి వచ్చేస్తావుగా. ఎలా? నువ్వు ప్రతి బిజినెస్ మీద అన్ని దేశాలు తిరుగుతూ ఉండాలి. ఇలా టెన్షన్ కాకూడదు. ఎయిర్పోర్ట్ కి మెయిన్ రోడ్ లోనే కాదు, షార్ట్ కట్ కూడా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ కు తీసుకుంటే ఒక గల్లీ వస్తుంది. ఆ గల్లీ గుండా మనం వెళ్తే అరగంటలో ఎయిర్పోర్ట్ కి చేరుకుంటాం. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను అని సింధూర సమాధానం ఇస్తుంది. అరగంటలో ఎయిర్పోర్ట్ కి చేరొచ్చు అని సింధూర అనటంతో సాగర్ చాలా ప్రశాంతంగా నవ్వుతూ, మా సింధూర అక్క మామూలుగా ఉంటాయా తన తెలివితేటలు. గ్రేట్ సింధూర అక్క అని అంటాడు. వీళ్ళిద్దరి మాటలు వింటూ వెనక లక్ష్మీ ఠాగూర్ గారు చిన్నగా నవ్వుతూ రోడ్డు అటు ఇటు చూస్తూ ఉంటారు. అంతలో రోడ్డు పక్కన ఒక చిన్న శివాలయం గుడి కనపడి ఉంటుంది. ఆ గుడిలో నుండి శివుడు పాటలు వినపడటంతో సాగర్, ఒక్క నిమిషం కారు పక్కన ఆపు అని సింధూర అనటంతో సింధూర చెప్పినట్లుగానే సాగర్ కారు ఆపుతాడు. ఏంటక్క, ఎందుకు ఆపమన్నావు అని సాగర్ ప్రశ్న వేయగా, అదేమీ లేదు సాగర్, నీ చదువు పూర్తయి బిజినెస్లు మొత్తం చూసుకోవడానికి ఒప్పుకుంది ఇప్పుడే. మొట్టమొదటిసారి బిజినెస్ పని మీద లండన్ వెళ్తున్నావు. చూడు, పక్కనే శివుడి గుడి ఉంది. ఈ రోజు సోమవారం, వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే మంచిదనిపిస్తుంది అని సింధూర అనటంతో, అక్క, నాకు ఇవన్నీ నచ్చవని తెలుసు కదా. అయినా అసలే లేట్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఇదేంటక్క అని సాగర్ కోప్పడతాడు. సాగర్, సింధూర చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అయినా ఈ రూట్లో వెళ్తే అరగంటే కదా సమయం, ఇంకా మనకి 1.5 గంట ఉంటుంది. నువ్వు కారులోనే ఉండు. కేవలం 5 నిమిషాల్లో శివుడు దర్శనం చేసుకుని మేము తిరిగి వస్తాము అని లక్ష్మి అనటంతో ఇక సాగర్ వాళ్ళమ్మ మాటను కాదనలేక, సరే తొందరగా వెళ్ళండి అని చెప్పి సాగర్ పాటలు ప్లే చేసి వింటూ కారులో కూర్చొని ఉంటాడు. లక్ష్మీ ఠాగూర్ గారు శివుడి గుడిలో దండం పెట్టుకుంటున్నప్పుడు సింధూర కొంచెం పక్కకు వచ్చి, నేను చెప్పినట్లు చెయ్యి అని ఎవరికో ఫోన్ చేసి చెప్తుంది. అది కూడా వీడియోలో ఉండటంతో సింధూర షాక్ అవుతుంది. ఇక ఆ వీడియో ప్లే అయితే సింధూర గురించి పూర్తి నిజం అందరికీ తెలిసిపోతుంది అని, వీడియో ఆపండి, నేను చూడలేను, నాకు భయం వేస్తుంది అని పెద్దగా అరుస్తుంది సింధూర. సింధూర అలా అరిచేటప్పటికి ఇంట్లో వాళ్ళందరూ సింధూర చుట్టూ చేరి ఏమైంది ఏమైంది అంటారు. సింధూర ఏమో అసలు ఇప్పుడు ఏం సమాధానం చెప్పగలదు. ఆ వీడియో ప్లే అయితే సాగర్ యాక్సిడెంట్ జరిగిన విషయం, తర్వాత సింధూర చేసిన పని ఆ వీడియోలో పూర్తిగా కనపడతాయని అర్థమవుతుంది. ఎందుకంటే గుడిలో సింధూర పక్కగా జరిగి ఫోన్ చేసిన విషయమే అంత క్లియర్గా చూపించారంటే దాని తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి అని అర్థమై, వద్దు, నాకు ఆ రోజు గుర్తుకు వస్తే భయం వేస్తుంది, నేను చూడలేను అంటుంది సింధూర. కార్తీక్ సింధూర పక్కన కూర్చుని, సింధూర, నువ్వే అలా భయపడితే ఎలా? సాగర్ మామూలు మనిషి కావాలనే కదా. ప్లీజ్ సింధూర, వీడియో చూద్దాం అంటాడు. కార్తీక్, లేదు, నేను చూడలేను, ఈ వీడియో వద్దు, అసలు నన్ను అడగకుండా ఇలాంటి బుద్ధి లేని పని ఎవరు చేశారు అని విశాల్ వైపు చూస్తూ కోపంగా అరుస్తుంది. అసలు ఇప్పుడు సింధూర ఏం చేస్తుంది? ఆ వీడియో చూడకుండా ఎలా ఆపగలదు? ఒకవేళ అందరూ సింధూర మాటలు పట్టించుకోకుండా ఆ వీడియో చూస్తే జరగబోయే పరిస్థితులేమిటి? సింధూర గురించి నిజం అందరికీ తెలుస్తుందా? తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే. అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ 37.